మంచిది. ప్రభుకు స్తోత్రములు. చేరవచ్చిన అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మనము దేవుని వాక్యం చదువుకుందాం. మనము ధ్యానిస్తున్నటువంటి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనము. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. ప్రభు లేఖనాలు మన కొరకు దీవించును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, గత కూడికలో మనము వ్యవసాయాన్ని గురించి చదువుకున్నాం. వ్యవసాయకుడు ఎంత పాటుపడతాడో, ఎంత పని చేస్తాడో, ఎండకు, గాలికి, వానకు, చలికి ఎంత నలిగిపోతాడో వ్యవసాయ పనిలో. అయితే అంతగా నలిగిపోయినటువంటి అతనికి ఒకరోజు తను కష్టపడి చేసుకున్నటువంటి ప్రయాసపడిన పంటను చూసినప్పుడు మొదట అతడు పాలు పుచ్చుకుంటాడు. మొదటి పాలు పుచ్చుకోవడం అతడే. ఆ తర్వాతనే ఇంకా అమ్మి వేసిన తర్వాత వ్యాపారస్తులు ఇంకా మిగతా వారు చూసుకుంటారు. అంటే మొదట ఫలములు పొందేవాడు వ్యవసాయకుడే వ్యవసాయ పనిలో అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ రాత్రి కొద్ది మాటలు మొదట అనే మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుని వాక్యంలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు నేను. యేసు వాడు పడినుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ కోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నంది తన పరిపెత్తుకొని నడిచెను. ఇక్కడ బేతెస్తా అనబడిన ఒక కోనేరును మనము చూస్తూ ఉన్నాం. అది ఎక్కడ ఉంది? యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాష బేతెస్తా అనబడిన ఒక కోనేరు ఉన్నది. దానికి 5 మంటపాలు ఉన్నాయి. ఆయా సమయాలలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించబడతాయి. అప్పుడు ఆ నీళ్లు కదిలింపబడినప్పుడు ఆ నీళ్ళ శబ్దం విని ఎవడైతే రోగిగా ఉన్నవాడో ఆ నీళ్ళలో లేదా ఆ బేతెస్తా కోనేటిలో దుముకుతాడో లేకపోతే ఆ కోనేటిలోకి పడతాడో మొదట దిగినవాడు మాత్రమే బాగుపడతాడు, మిగతా వాళ్ళు బాగుపడరు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వచ్చేసరికి బాగా కాంపిటీషన్ ఉంది ఇక్కడ కదా. చాలామంది ఉంటారు, వందలు వేల మంది ఉంటారు. అయితే వందల వేల మందిలో దేవదూత ఆయా సమయాలలో నీళ్లు కదిలింపబడినప్పుడు బాగుపడేది ఎవరు? ఒక్కడే. అందులో ఎవడు? మొదట దిగినవాడు. మొదట దిగాలంటే ఎవడు దిగుతారు? మొదట బాగా అనారోగ్యంగా వాడు దిగుతాడా? దిగలేడు. హుషారుగా ఉండేవాడైతే మొదట దిగుతాడు. అంటే దాన్ని బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఒకనికి మాత్రమే, మొదటి వానికి మాత్రమే అవకాశం ఉంది, కానీ మిగతా వాళ్ళకి అవకాశం లేదు ప్రియులారా. అయితే యేసు ప్రభు వచ్చినప్పుడు నిజంగా ఆయన మాట విని పరిపెత్తుకొని వెళ్ళమంటే పరిపెత్తుకొని వెళ్ళాడు. కాబట్టి అక్కడ ఇంకా కాంపిటీషన్ ఏమీ లేదు. ఒకడే బాగుపడతాడని, ఒకడే స్వస్థపడతాడని, ఇంకా మిగతా వారు ఏమాత్రమో అవకాశమో లేదని మనం చూస్తూ ఉన్నాం. పరుగు పందెంలో ఒకడే గెలుస్తాడు. ఎవడైతే మొదట పరిగెత్తాడో వాడు మాత్రమే పరుగు పందెంలో గెలుస్తాడు. మొదటి వాడే పరుగు పందెంలో గెలుపొందుతాడు, మిగతా వాడు అవకాశము లేదు. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము, యేసు ప్రభు కూడా మరి లోకానికి మొదట ఎవరి దగ్గరికి వచ్చాడంటే
యోహాను స్వార్త 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. యోహాను స్వార్త 1వ అధ్యాయము 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. యేసు ప్రభు మొదట ఎవరి దగ్గరికి వచ్చాడు? తన స్వకీయుల దగ్గరికి వచ్చాడు. ఎవరు తన స్వకీయులు? ఇశ్రాయేలు ప్రజలు, యూదులు. ఎందుకు వారి దగ్గరికి వచ్చాడు? పూర్వము ఎవరైతే ఐగుప్తు దేశంలో ఉన్నారో ఆయన మాటలు విని ఐగుప్తు నుండి కనానుకు బయలుదేరారో వారే ఆయన స్వకీయులు అని బైబిల్ మనం చూస్తాం. స్వకీయులు అంటే అర్థమైంది? సొంత ప్రజలు. స్వకీయులు అంటే సొంత ప్రజలు. ఎందుకు ఆయనకు సొంత ప్రజలు ఆయన అంటే ఆయన మాటలు ఎవరు వింటారో వాళ్ళే సొంత ప్రజలు ప్రియులారా. అందుకని ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చినారు, కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. అంగీకరించకపోవడమే కాదు కానీ ఇంకా యేసు ప్రభుని ఏం చేశారంటే సిలువ వేశారు. ఎవరు సిలువ వేసింది? ఆయన స్వకీయులే ఆయనను సిలువ వేశారు ప్రియులారా. ఆయన దేవదూషణ చేస్తున్నాడని సిలువ వేశారు. వారి ఉద్దేశం ఏంది ఆ రోజులలో? మా తండ్రి అబ్రహాం అని వాళ్ళ ఉద్దేశం. అబ్రహాం కంటే నువ్వు ముందున్నావా అని అడిగారు యేసు ప్రభువు. నేను అన్నిటికంటే ముందున్నానని చెప్పాడు. అబ్రహాం కంటే ముందున్నవాడును అన్నాడు ప్రియులారా. నువ్వు ఇంత లేవు, అబ్రహాం కంటే ముందున్నావా? మెస్సియా వస్తాడని తెలుసు, కానీ యేసు ప్రభు మెస్సియా అని వాళ్ళు కనుగొలేదు. అయితే కొందరు కనుక్కున్నారు, కొందరు ఎరిగి నమ్ముకున్నారు. అయితే ఎవరైతే యేసు ప్రభును ఆయన మాటలను ఆయన నమ్మలేదో, ఆయనను అంగీకరించలేదో ఆయన స్వకీయులే ఆయనను సిలువ వేశారు ప్రియులారా. కాబట్టి మొదట యేసు ప్రభు ఎవరి దగ్గరికి వచ్చినాడంటే తన స్వకీయుల దగ్గరికి వచ్చినాడు. మరి మొదట ఇంకా ఎవరు ప్రేమించారంటే దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా. చూడండి, మొదటి యోహాను పత్రిక 4:19. ఆయనే మొదట మనలను ప్రేమించును. ఆయన మొదట మనలను ప్రేమించాడు. ఆయన మొదట మనలను ప్రేమించాడు. మనం ఏమై ఉన్నాం? పాపాత్ములమై ఉన్నాం ప్రియులారా. పాపాత్ములు ఎవరు ప్రేమిస్తారు? కానీ మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. ఇంకా మనం చూస్తే ప్రభు అన్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను అన్నాడు ప్రియులారా. నేను మొదటి వాడను అన్నిటికంటే ముందున్న వాడను అన్నాడు. ఈ సృష్టి కంటే ఉన్న వ్యక్తి ఎవరు అంటే మొదటగా ప్రభువే, దేవుడే. ఆయన ద్వారానే అన్నీ కలిగినట్లు మనము చూస్తా ఉన్నాం. ఇంకా మొదటి మానవుడు ఎవరు అంటే మొదటి మానవుడు ఆదాము అని మనం చూస్తూ ఉన్నాం. మొదటి మానవుడు ఎవరు? ఆదాము అని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మొదటి తోట ఏం తోట? ఏదేను తోట. మొదటి తోట ఏ తోట? ఏదేను తోట అని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇలాగున మొదట నరహంతకుడు ఎవరంటే బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? కయ్యోను. మొదట నరహంతకుడు ఎవరు? కయ్యోను. దేవుడు మొట్టమొదట ఎవరి అర్పణను లక్ష్య పెట్టాడు? హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు. హేబేలు అర్పణను మొదటి నరహంతకుడు కయ్యూను. మొదట హత్య చేయించబడిన వాడు హేబేలు. దేవుడు మొదట ఎవరి అర్పణను లక్ష్య పెట్టాడంటే హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టినాడు అని మనం దైవ గ్రంథంలో చూస్తా ఉంటున్నాం ప్రియులారా. కనుక మొదట ఆయనే మనలను ప్రేమించను. ప్రేమించి మన కొరకు ఆయనే ప్రాణము మొదట ప్రేమించాడు. మొదట ప్రాణం పెట్టింది కూడా ఆయనే. మొదట తిరిగి లేచింది కూడా ఆయనే ప్రియులారా. మొదట ఆయనే లోకాన్ని రక్షించడానికి వచ్చింది ఆయనే. ప్రేమించింది ఆయనే. ప్రాణం పెట్టింది మొదట ఆయనే. మరణించి మళ్ళా సమాధుల నుంచి తిరిగి లేచింది మొదట ఆయనే. తర్వాత పరలోకానికి వెళ్ళి మళ్ళీ ఆయన రెండవసారి రాబోతున్నాడు. మొదటి రాకడా అయిపోయింది. మానవ రక్షణ కోసం చేయవలసిన కార్యమంతా చేశాడు. ఇక ఏమీ లేదు. మానవులమైన మనం కేవలము యేసు ప్రభువును హృదయపూర్వకంగా అంగీకరించడమే, నమ్ముకోవడమే, నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడటమే ప్రియులారా. ఇది మన కర్తవ్యం అనే దైవవాక్యంలో మనము
చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా అలాగనే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి కదా. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఏం వెతకాల? మొదట ఆయన రాజ్యము, ఆయన నీతి. ఆయన రాజ్యం ఏ రాజ్యం? పరలోక రాజ్యం కదా. అందుకే దేవుని దగ్గరికి వచ్చేవాడు, బైబిల్ ఒక మాట ఉంది, దేవుడున్నాడని తనకు ఫలము దయచేసేవాడని నమ్మాలా. మొదట నమ్మాలా, మొదట దేవుణ్ణి నమ్మాలా ప్రియులారా. ప్రతి మనిషి దేవుణ్ణి నమ్మాలా. నమ్మితే ఏమంటాడు ప్రభు? నమ్ముట నీ వలన అయితే నమ్ము వానికి సమస్తము సాధ్యమే అంటాడు. మొదట నమ్మాలా దేవుణ్ణి అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. ఆయన నీతి, ఆయన నీతిమంతుడు కదా. ఆయన నీతిమంతుడు, ఆయనలో దుర్నీతి ఏమాత్రం లేదు అనేది చూస్తూ ఉన్నాం. కనుక నీతిమంతుడు ఆయన. నీతిమంతుని నమ్మాలి, దుష్టుని కాదు, దుర్మార్గులను కాదు నమ్మాల్సింది ప్రియులారా కదా. నీతిమంతుని నమ్మాలి, నీతిమంతుని నమ్మాలి, ఆయన నమ్మాలి, ప్రభువుని నమ్మండి అని దైవవాక్యము సెలవిస్తూ ఉంది ప్రియులారా. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. కాబట్టి అబ్రహాము దేవునికి స్నేహితుడు. దేవుని నమ్మితే దేవునికి ఏమవుతారు? స్నేహితులు అవుతారు. దేవుని నమ్మితే దేవునికి పిల్లలు అవుతారు. దేవుని నమ్మితే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు ప్రియులారా. కనుక మొదట ఆయన నీతిని వెతకండి, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి అని దైవవాక్యంలో మనము చూడగలుగుతున్నాం. మొదటి ప్రార్థన అన్నటువంటిది ఎవరితో ప్రారంభమైందో మనం చూస్తాము. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనం. 4వ అధ్యాయము 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అన్న పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట. మొదటి ప్రార్థన ఎవరు చేశారు? ఎనోషు చేశాడు ప్రియులారా. మొదటి ప్రార్థన ఎనోషు చేసినాడు అని మనం దైవ గ్రంథములో చూస్తా ఉన్నాం. తర్వాత మొదటి విశ్వాస ఎవరు? మొదటి విశ్వాస ఎవరు? రోమాపత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 4:12. మరియు సున్నతి గల వారికి తండ్రి ఎగుటకు, అనగా సున్నతి మాత్రం పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి. అంటే ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి ప్రియులారు. అబ్రహాము మొట్టమొదట విశ్వాసి అని మనం చూస్తూ ఉన్నాం కదా. అందుకే అబ్రహాము ఆ విశ్వాసి గనక 21వ వచనంలో చూడండి, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందాడు. విశ్వాసులందరికీ తండ్రి అబ్రహాం, అంటే మొట్టమొదటి విశ్వాసి. అయితే ఈ విశ్వాసములో ఏం చేసినాడంటే ఇతడు విశ్వాసము వలన ఏం పొందాడు? బలము పొందెను అని రాయబడింది ప్రియులారా. విశ్వాసికి విశ్వాసము ఏం కలిగిస్తుందంటే బలం కలిగిస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, నీవు ఆ కొండను సముద్రంలో పడమంటే పడతా. అంటే అంత విశ్వాసం, విశ్వాసం అనేది అంత బలమైందనమాట అన్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాసము వలన వారు గొప్ప కార్యములు చేసిరి. ఏం కార్యాలు చేశారు? సింహముల నోళ్ళు మూయించారు, ఇంకా అగ్ని బలాన్ని చల్లార్చారు, ఖడ్గదారను తప్పించుకునిరి. కారణం ఏంటంటే వాళ్ళు విశ్వాసములో బలం పొందినారు ప్రియులారా. విశ్వాసములో ఏం పొందినారు? బలం పొందినారు అని చూస్తాం. చూడండి, అందుకే ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము విశ్వాసుల వీరుల పట్టిక ఇది. విశ్వాస వీరులు ఇక్కడ ఉన్నారు అని ఎంత గొప్ప కార్యాలు చేశారో ఆ విశ్వాసంతో మనము చూస్తూ ఉన్నాం. చూడండి 29 చూడండి. మొదటగా విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయారు.
ఏమిటి బట్టి? ఎర్ర సముద్రంలో పొడి నేల మీద నడిచినట్టు ఎర్ర సముద్రం నడిచిపోయినారు అంటే విశ్వాసాన్ని బట్టి. అంటే వాళ్ళకి ఏమున్నది? విశ్వాసం ఉన్నది ప్రియులారా, దేవుని మీద విశ్వాసం ఉన్నది. ఇంకా ఏం చేయబడ్డారు వాళ్ళు? 30వ వచనం, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలాయి. ఎరికో గోడలు చాలా బలమైనవి, కానీ ఆ విశ్వాసాన్ని బట్టి ఆ ఎరికో గోడలు ఏమైనాయంటే కూలిపోయినాయి. చూడండి, ఇంకా 31వ వచనంలో రాహోబు వేశ్యను గురించి విశ్వాసమును బట్టి ఆమె వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్న అవిధేయులతో పాటు నశింపక పోయెను. ఆమె వేశ్యనే కానీ ఆమె అవిధేయులతో పాటు నశింపలేదు. కారణం ఏమంటే ఆమె విశ్వాసమును బట్టి అవిధేయులతో పాటు నశించి పోలేదు అని మనం చూస్తాం. ఇంకా చూడండి, వ్రాయబడిన మాటలు గమనిస్తాం ప్రియులారా. ఇంకా 32, ఇకను ఏమి చెప్పుదునో గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములనే జయించారు, నీతి కార్యములను జరిగించారు, వాగ్దానాలు పొందారు, సింహాలనులను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకున్నది, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. ఇంకా యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యునశ్యాలను ఏం చేసినారు? దెబ్బకు పారదోలినారు. ఇంకా స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరల పొందిరి. కొందరైతే శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనలకు యాతన పట్టబడి, మరికొందరు తిరస్కారం, కొరడా దెబ్బలు, బంధకాలు, ఖైదు అనుభవించారు. అవన్నీ ఏమిటి ద్వారా అనుభవించారు? విశ్వాసం ద్వారా అనుభవించారు ప్రియులారా. ఎంత గొప్ప సంగతో మనం చూస్తూ ఉన్నాం. అందుకే అబ్రహాం విశ్వాసం బలపడింది. అతడు మృతతుల్యుడైనా తనకు కుమారుని ఇస్తాడు దేవుడు అనే ఆ వాగ్దానాన్ని కనిపెట్టినాడు. అందుకే 100 సంవత్సరాల వయసు, 99 ఏళ్ళ వయసులో అబ్రహాం కుమారుడు పుట్టాడంటే అతని విశ్వాసం ఎంత బలమైందో మనం గమనిస్తున్నాం ప్రియులారా. అట్లయితే మన విశ్వాసం వలన మనమేం కావాలి? బలపడాలి, బలం పొందుకోవాలి కదా. మన విశ్వాసం బలం పొందుకొని మన మీదకి ఏదైనా శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా దాన్ని జయించేంత విశ్వాసం మనలో ఉండాలి. ఆ శోధన లేదా ఆ సమస్యను లేదా ఆ ఇబ్బందిని ఆ జయించేంత బలం విశ్వాసం వలన మనము పొందుకోవాలి ప్రియులారా. అందుకే కూడికలు, అందుకే ప్రార్థన, అందుకే వాక్యం, అందుకే సహవాసం. మన బలం పొందడానికే విశ్వాసం వలన మనం బలం పొందాలి కానీ కదా బలహీనులము కాకూడదు ప్రియులారా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. విశ్వాసం వలన అబ్రహాము ఏం పొందాడు? రోమా 4:21లో మనం చూస్తే విశ్వాసము వలన బలము పొందెను. చూడండి, గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇలాగన మనం దైవవాక్యములో చూస్తే విశ్వాసులకు తండ్రి ఎవరంటే అబ్రహాము. ఆ విశ్వాసాన్ని బట్టి అబ్రహాము దేవునికి స్నేహితుడుగా చేయబడినాడు. అవసాన కాలంలో, కష్టకాలంలో కుమారుని పొందినాడు, గొప్పగా దీవించబడ్డాడు. బలం పొందడమే కాదు, అబ్రహాము ఇంకా ఆస్తి, గొడ్లు, పొలము, స్థలము, పనివారు, ఇంకా పశువులు, ఇంకా దాసులు, దాసీలు ఎంతోమంది కలిగి ఉన్నారు. అందుకే అబ్రహాం అన్నాడు, ఎంత ఇస్తే ఏం లే ప్రభువా, నువ్వు ఎంత ఇచ్చినా నాకు సంతానము అంటే అబ్రహాంకి చాలా ఎక్కువ ఇచ్చాడు దేవుడు ప్రియులారా. గొప్పవాడుగా చేయబడ్డాడు అబ్రహాం చెప్పాలంటే కదా. విశ్వాసాల తండ్రి అబ్రహామే. కనుకనే ప్రియులారా 2 జనములు అక్కడ వచ్చినట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి మొదట విశ్వాసం ఎవరంటే అబ్రహాం. మొదట ప్రార్థన చేసింది ఎవరంటే ఎనోషు. మొదటి మానవుడు ఎవరు? ఆదాం. మొదటి మానవుడు ఎవరు? ఆదాం. మొదట నరహంతకుడు ఎవరు? కయ్యను. మొదట నరహత్య గావించబడింది ఎవరు? హేబేలు. మొదట అర్పణను లక్ష్య పెట్టింది ఎవరి అర్పణను? హేబేలు అర్పణ లక్ష్య పెట్టినాడు దేవుడు ప్రియులారా. మొదట మరి చూసినట్లయితే ఇంకా తోట, మొదటి తోట ఏ తోట?
ఏదేను తోట అని మనం చూడగలుగుతున్నాం. ఇలాగ చూస్తే చాలా మాటలు దైవ గ్రంథంలో ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఇక మొట్టమొదటి క్రైస్తవులు ఎవరు? మొదటి క్రైస్తవులు ఎవరు? అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం చదవండి. 26వ వచనం. సంఘములో ఉండి బోధించిరి. ఆ మొట్టమొదటి అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. క్రైస్తవులు అనేటువంటి పదం, ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే అంతియొకలో ఉన్న శిష్యులను గూర్చి వచ్చిన మాట మనము చూడగలుగుతున్నాం. మొట్టమొదట ఆ అంత్యకులో ఉన్న శిష్యులు అని మనం చూస్తూ ఉన్నాం. అంత్యకుల శిష్యులు ఎక్కడ ఉన్నారు? సంఘములో ఉన్నారు. సంఘములో ఏం చేయాలా? ఇంకా వ్రాయ ఉండి బహుజనములకు వాక్యమును బోధించారు, విన్నవారు, దేవుని వాక్యమును వినేవారు క్రైస్తవులు, దేవుని వాక్యమును అనుసరించేవారు క్రైస్తవులు, దేవుని బోధ వినేవారు క్రైస్తవులు కదా. సంఘములో ఉండేవారు క్రైస్తవులు. ఇక్కడ పదానికి అర్థం ఉన్నది. అందుకే మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఎందుకంటే మనం క్రైస్తవులు అన్నమాట. మనకంటే ముందే మొదట ఉన్న క్రైస్తవులు ఎవరంటే అంత్యొక సంఘస్థులు, శిష్యులు అని మనం చూడగలుగుతున్నాం. ఇంకా చూడండి, మనల్ని గురించి దేవుని వాక్యము మరికొన్ని మాటలు మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. చూడండి, మత్తయి 5:24. 5:24. అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, ఆడు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపము అన్నాడు. ఇక్కడ ప్రభువును ఆరాధించేదానికంటే ముందు కదా, ఆరాధన కంటే ముందు ఏముండాలా? సమాధానం ఉండాలా ప్రియులారా. సమాధానం లేకుండా ప్రభువును ఆరాధించితే ఆ ఆరాధన అంగీకరించబడదు. అందుకే మొట్టమొదట నీవు ఎవరితో అసమాధానంగా ఉన్నావో వాళ్ళతో వెళ్ళి సమాధానపడు. మొదట సమాధానం ముఖ్యం. ఆరాధన కంటే కదా, ప్రార్థన కంటే, వాక్యము కంటే, సంఘం కంటే, సహవాసం కంటే, అన్నిటికంటే ముఖ్యంగా ఏది ముఖ్యం అంటే సమాధానము ముఖ్యం ప్రియులారా. కుటుంబంలో సమాధానం, సంఘములో సమాధానం, సహోదరుల మధ్య సమాధానం, సహోదరుల మధ్య సమాధానం. మొదట సమాధానం ముఖ్యం ఆరాధన కంటే అనేది మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఇంకా మార్క్స్ వార్త 9వ అధ్యాయము 35వ వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 35వ వచనం. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటివాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటివాడును, అందరికీ పరిచారకుడై ఉండవాలని చెప్పాడు యేసు ప్రభు. ఎవరైనా మొదటిగారుగా ఉండాలి అనుకుంటే కదా, ముఖ్యమైన వారుగా ఉండాలి అనుకుంటే, ప్రథమంగా ఉండాలి అనుకుంటే ఏం చేయాలా? మొదట ఏం చేయాలన్నాడు? అందరికీ పరిచారకుడై ఉండాలా. సమయాలు చూడండి, మొట్టమొదటి నుంచి మనం చూస్తే చిన్న బాలుడుగా ఉన్నప్పుడే పరిచర్య చేశాడు కదా. ఆ విధంగా పెద్దవాడు అయ్యాడు. ఇప్పుడు ఏమయ్యాడు? ప్రవక్తగా స్థిరపడినాడు, న్యాయాధిపతిగా స్థిరపడినాడు కదా. ఇప్పుడు ఏమయ్యాడని మనం చూస్తే అందరికీ పరిచారకుడై ఉండాలి. మొదటి వాడై ఉండగోరిన ఎడల అందరికీ పరిచారకుడై ఉండాలి. సమూయేలు మొదటి ప్రవక్తగా, తర్వాత మొదట న్యాయాధిపతిగా ఉండడానికి కారణం ఏందో తెలుసా? అతడు పరిచర్య చేశాడు, ఏలి ఎదుట పరిచర్య చేశాడు, ఏలుకి లోబడ్డాడు కదా. ఏలి దగ్గర పరిచర్య నేర్చుకున్నాడు. దేవుని మందిరంలో ఉండి కదా తల్లి భక్తిని చూసి సమూయేలు నేర్చుకున్నాడు ప్రియులారా. తల్లి ప్రార్థనా పరలు కదా, దేవుని సన్నిధికి దేవునికి అప్పగించింది కుమారుణ్ణి. దేవుడు ఇచ్చాడు దేవునికి అని చెప్పి అప్పగించింది. పాలు విడిచినాడు, తీసుకొచ్చి మందిరంలో దేవునికి అప్పగించింది. సమూయేలు ఏలి దగ్గర పెరుగుతూ ఉన్నాడు, పరిచర్య చేస్తున్నాడు.
ఇంకా ఆ విధంగా దేవుడు మాట్లాడాడు. ఏ స్థాయికి వెళ్ళాడో చూడండి. మొదట ముఖ్యమైన వాడుగా ఉండాలంటే మొదట ఏమై ఉండాలి? పరిచారకుడై ఉండాలి. ఎవరు పరిచారకులు అవుతారో వాళ్ళే ముఖ్యమైన వారుగా ఉంటారు ప్రియులారా. పరిచర్య లేకుండా ముఖ్యమైన వారుగా ఉండడానికి వీలు లేదు. మనకై మనం ముఖ్యమైన వారం అనుకుంటే కాదు, పరిచర్య ముఖ్యం. అందుకే ఏ పరిచర్య దేవుడు నీకు ఇస్తాడా పరిచర్య చేయి. అది ఒక మందిరాన్ని సిద్ధపరిచే పరిచర్యనా, వాక్య పరిచర్యనా, ప్రార్థన పరిచర్యనా, లేదా ఇంకా మరలా పరిశుద్ధులకు పరిచర్య చేసే పరిచర్యనా, లేదా మందిరాన్ని ఊడ్చి మందిరాన్ని శుభ్రం చేసే పరిచర్యనా, ఆ పరిచర్య చేసినట్లయితే దేవుడు ముఖ్యమైన వారిగా మిమ్మల్ని చేస్తాడు అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. కాబట్టి మొదటి వారై ఉండాలంటే ఏం చేయాలా? పరిచర్య చేయాలా అనేది మనము గమనిస్తూ ఉన్నాము ప్రియులారా. ఇంకా చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయము 42వ వచనంలో ఇంకొక మాటను మనం గమనిస్తాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 42వ వచనం. నీ కంటిలో ఉన్న ద్యూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవేలాగూ చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును అని మనం చూస్తున్నాం. మనం ఇతరులను విమర్శించేదానికంటే ముందు మన కంటిలో ఉన్న దూలమును తీసేసుకోవాలా అన్నాడు ప్రియులారా. మన కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకోవాలా అనేది మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మొదట మన కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకోవాలి. మొదట మన హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేసుకోవాలి. మొదట మనలో ఉన్న బలహీనతలను తీసివేసుకొని ఇతరులకు మనం చెప్పేవారుగా ఉండాలి అని దేవుని వాక్యము చెప్తా ఉన్నట్లు మనము దైవ గ్రంథములో చూస్తూ ఉంటున్నాం. ఇంకొక మాట చూడండి, 2 కొరింథీ 8:5. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తములో ఉన్న మాకును తమ్మును తామే అప్పగించుకున్నారు అనింది. ఎవరు వీళ్ళు? మాసిదోనియా సంఘస్థులు. మొదట ఎవరికి అప్పగించుకున్నారు? దేవునికి అప్పగించుకున్నారు. కాబట్టి మొదట ప్రభువుకు అప్పగించుకోవాలా. మన జీవితాలను ప్రభువుకు అప్పగించుకోవాలి. నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకున్నావా? నీ ప్రవర్తన ప్రభువుకు అప్పగించుకున్నావా? నీ మాటలు ప్రభువుకు అప్పగించుకున్నావా? నీ నడవడికలు ప్రభువుకు అప్పగించుకున్నావా? కదా ప్రియులారా, మనల్ని మనమే మొదట ప్రభువుకు అప్పగించుకోవాలా. ప్రభువుకు అప్పగించుకోకుండా మనమేమి చేయలేం. ప్రభువుకు అప్పగించుకోవాలి. ఇదిగో ప్రభువా నేనున్నాను ప్రభువా, ఇదిగో నన్ను అంగీకరించు, లేదా నీ బిడ్డగా చేసుకో, లేదా నీ కుమార్తెగా చేసుకో, లేదా నీ పరిచారకురాలుగా చేసుకో. అప్పగించుకోవాలా అనేది మనము చూస్తున్నాం. మనల్ని మనము దేవునికి ఉన్న చాటున ఉన్న పోటున ప్రభు అప్పగించుకోలేదా? మన కోసం తన్ను తానే మన కొరకు అప్పగించుకున్నాడు. పరిమళ వాసనగా చేయడానికి అప్పగించుకున్నాడు. బలిగా అప్పగించుకున్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన మొదట అప్పగించుకున్నాడు, మనము కూడా ప్రభువుకు అప్పగించుకోవాలి. కాబట్టి ఇలాగ చాలా బైబిల్ గ్రంథంలో ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథము రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 2:4. ప్రకటన 2:4. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. మొదటి ప్రేమను వదిలామంటున్నాడు ప్రియులారా. కనుక మొదట ఉన్న ప్రేమను మనం, దేవుని పట్ల ఉన్న ప్రేమను వదలకూడదు. దేవుని పట్ల మనం ఎంత ప్రేమ కలిగి ఉండాలో అంత ప్రేమ కలిగి ఉండాలా ప్రియులారా. ఇంకా 2వ చూడండి, 5:12. తిమోతి రాసిన మొదటి పత్రిక 5:12 చూడండి. మొదటి విశ్వాసమును వదులుకుంటారు అన్నాడు. మొదటి విశ్వాసాన్ని వదులుకోకూడదు ప్రియుల. మొదటి ప్రేమను వదులుకోకూడదు. మొదటి ప్రేమ మనము అలాగనే సాగిపోవాలి. మొదటి విశ్వాసములు అలాగే మనం వదులుకోకూడదని దేవుని వాక్యములో మనము గమనిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి వేళ వాక్య భాగం, పాటుపడిన వ్యవసాయకుడే మొదట పాలు పుచ్చుకుంటాడు. అట్లనే మరి మనం చూసినట్లయితే మొదట ఏం చేయాలో దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఒక రోజు ప్రారంభమైంది. రోజు మొదటిసారి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రోజులో మొదట మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, బైబిలు
చదువుకోవాలి, ఆ తర్వాత పనులు చేసుకోవాలి. అది చూడండి, మొదటి దినములో మొదట చేయాల్సింది ఏంటంటే మొదట ప్రార్థన. నువ్వు చీకట్లో లేస్తావో ఎప్పుడు లేస్తావో మరి ఎవరి ఆసక్తి వాళ్ళది. కొంతమంది చీకట్లో లేచి ప్రార్థన చేసుకునేటోళ్ళు ఉన్నారు, బైబిల్ చదువుకునేట్టున్నారు. కొంతమంది తెల్లవారినాక లేచి 2 మాటలు ఆమెనని చెప్పి పరిగెత్తేటోళ్ళు ఉన్నారు. మొదట ప్రార్థన చేయి, భారంగా ప్రార్థన చేయి. కనుక ప్రార్థన చేయడం నేర్చుకో. మొదట రోజులో ప్రార్థన నేర్చుకో. కనీసం 1 గంట అయినా ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయకుండా నేనేమి చేయలేం. ప్రార్థన అన్నిటికీ మూలమనే దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రార్థన ద్వారానే ఏదైనా మనము సాధించవచ్చు, ఏదైనా మనము పొందవచ్చు. కాబట్టి ప్రార్థనా జీవితం మనలో మొదట ఎక్కువగా ఉండాలని ఇలాగ నాకు చాలా విషయాలు దేవుని ద్వారా మనము వాక్యం ద్వారా విన్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగా. తనలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రికాల సమయంలో మమ్మల్ని ప్రేమించి తెలియజేసిన చిన్న వర్తమానం కొరకై స్తోత్రములు. మొదట వ్యవసాయకుడు, పాటిపడిన వ్యవసాయకుడు మొదట ఫలములలో పాలు పుచ్చుకుంటాడని రాయబడింది. అవును తండ్రి, మరి మొదట మేము ఎలాగుండాలనో, మొదట మీరు ఎలాగ మమ్మల్ని ప్రేమించారు, మొదట మానవుడు ఎవరు, మొదటి విశ్వాసి ఎవరు, మొదట ఎవరు ప్రార్థన చేశారు, మొదట మరి నాయన మేము మొదటగా ఉండగోరేవాడు అందరికీ పరిచారకుడై ఉండాలని చెప్పి తెలియజేశారు. అవును తండ్రి, మొదటి ప్రేమను వదలవద్దని చెప్పారు, మొదటి విశ్వాసాన్ని వదలవద్దని చెప్తున్నారు. అవును ప్రభువా, మరి అంత్యకులు క్రైస్తవులు మొదట విశ్వాసులు క్రైస్తవులు అనబడినట్లు మేము చూడగలుగుతున్నాం. అవును తండ్రి, మేము విన్న ఈ కొద్ది మాటలు దీవించమని, నీరు కట్టి ఫలింప చేయమని, దినములో మొదట ప్రార్థన మేము కలిగి ఉండడానికి సాయం చేయండి. అనంతరం వాక్య ధ్యానం కలిగిన సాయం చేయండి. దినాన్ని ఆ విధంగా మొదట మేము ప్రార్థనతో ప్రారంభించి ముందుకు సాగటకు సాయం చేయండి. చెదిరి వెళుతున్నగా మీ ఆశీర్వాదాలతో పంపుమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు మహిమగల నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఇంతటితో కూడిక ముగించబడింది.